అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలగా. కొన్ని వందల సంవత్సరాల క్రితం కోళ్ళూరు అను గ్రామంలో అంగవైకల్యం ఉన్న తన భక్తుని కోసం నడిచిన ఆంజనేయ స్వామి విగ్రహం. చిరు చెమటలు పడుతూ ఉంటాయి స్వామి వారి రూపానికి. ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న కృష్ణవేణి నది తీరంలో నది ఒడ్డునే ఉన్న నాటి కోహినూరు పట్టణం నేడు కోళ్ళూరు గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ సంఘటన ఇది. తన పనులు తానే స్వయంగా చేసుకోలేని అంగవైకల్యం ఉన్న వ్యక్తి ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా తయారు చేశాడు? ఆ స్వామివారి విగ్రహం కృష్ణానదిలో స్నానం చేసేందుకు ఎందుకు అడుగులు వేసింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ దేవాలయాన్ని దర్శించాల్సిందే. వికలాంగుడు ఎటువంటి వాడయ్యా అంటే ఇళ్ళు మోసుకొని కూర్చుంటేనే స్వామి కనిపించేవాడట. ఆయన మాట్లాడుకునేవాడు. భూమి మీద ఇంత శక్తివంతమైన ఆంజనేయ స్వామి